హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పసుపు తాడు. రచించిన వారు బాచిగారు. ఇక కథలోకి వెళ్తే, పుట్టుకతోనే గర్భసంచి లేని, కనీసం శారీరక సుఖమైన ఇవ్వలేని ఆమెను పెళ్ళై పిల్లలున్న ఆ డాక్టర్ తనను పెళ్లి చేసుకోవడం వెనుక ఉన్న అసలు నిజాన్ని తెలుసుకున్న ఆమె అతనికి ఎలాంటి షాక్ ఇచ్చింది? ఇంతకీ ఏమిటా నిజం? చివరికి ఏం జరిగింది? ఈ కథలో తెలుసుకుందామా? అయితే మరి కథను వినేసేయండి మరి. నిండు పౌర్ణమి. మంద్రంగా వీస్తున్న చిరుగాలికి గలగలమని కదులుతున్న కొబ్బరాకులు తమపై తారాటలాడుతున్న వెన్నెల కిరణాలను పట్టి నిలబెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. బెడ్రూమ్ బయట బాల్కనీలో ఉన్న వాలు కుర్చీలో కూర్చుని చాలాసేపటి నుండి మెడలోని పసుపు తాడుకు వేలాడుతున్న 2 సూత్రాలను మునివేళ్లతో అపురూపంగా పట్టుకుని వాటిని తదేకంగా చూస్తున్న సుదేష్ణ వెనుక నుండి ఎవరో వస్తున్నట్లు అడుగుల సవ్వడికి తల తిప్పి చూసింది. సుధీ, ఇంకా పడుకోలేదా అంటూ వచ్చాడు అభిరామ్. అతడిది చూడగానే లేదన్నట్లు తల అడ్డంగా ఊపుతూ చిరునవ్వు నవ్వింది. ఇప్పటి వరకు నిద్రపోకుండా ఈ చల్లగాలిలో కూర్చుని ఏం చేస్తున్నావు? రేపే కదా ప్రయాణం. రేపు ఉదయం లేచి తయారై 2 గంటల ముందే ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి. ఇంత రాత్రి వరకు మెలకువతో ఉంటే పొద్దున్నే లేవడం ఆలస్యమైపోదు. లే లే అన్నాడు ఆమె భుజంపై తడుతూ. తలెత్తి అతని కళ్ళల్లోకి కాసేపు అలాగే చూసింది. అతని కళ్ళు నిష్కల్మషంగా నవ్వుతున్నాయి. తన హృదయం పడుతున్న మథనం, తనలో పొంగి వస్తున్న దుఃఖం అతనికెందుకు తెలియడం లేదు? ఆయనకెంతో చెప్పాలని ఉంది, ఏవేవో అడగాలని ఉంది. కానీ ఆ కళ్ళల్లో కనిపించే పవిత్రతను, అతని ముఖంలోని అంతులేని ప్రశాంతతను చూస్తుంటే పెదవి కదపలేకపోతుంది తను. రెప్ప వాల్చకుండా తనని చూస్తున్న సుదేష్ణను చూసి చిన్నగా నవ్వాడతను. కుర్చీలో కూర్చుని ఉన్న ఆమె పైకి మెల్లిగా వంగి ఆమె ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకుని, ఏంట్రా, భయంగా ఉందా? ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందో లేదో అని టెన్షన్ పడుతున్నావా? చిన్నపిల్లను బుజ్జగిస్తున్నట్లు లాలనగా అడుగుతూ ఇంకొంచెం వంగి ఆమె నుదిటిపై సున్నితంగా చుంబించాడు. ఆమె కళ్ళల్లో చివ్వున నీళ్లు చిప్పిల్లాయి. ఆ స్పర్శ చిన్నప్పుడు తన తండ్రి తనను ఎత్తుకుని నుదురుపై ముద్దాడినట్లుంది. ఏయ్, ఏమిటిది? ఎందుకా కన్నీళ్ళు? ఆమె చెంపలపైకి జారుతున్న కన్నీళ్లను తుడుస్తూ చెప్పాడు. పూణేలోని గెలాక్సీ కేర్ చీఫ్ డాక్టర్ మల్హోత్రా అండ్ అతని టీం ఈ ఆపరేషన్ చేయడంలో సిద్ధాస్తులు. ఇప్పటి వరకు ఆబ్సెన్స్ ఆఫ్ యూట్రస్ కేస్ చాలా అటెండ్ చేసి తన ఆపరేషన్స్ ద్వారా ఎందరికో స్త్రీత్వాన్ని, మాతృత్వాన్ని ప్రసాదించాడు. వైష్ణవి పంపిన నీ రిపోర్ట్స్ చూసి అవన్నీ పరీక్షించాకే నీకు యుటరస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు. ముంబైలోని తన గర్భసంచిని నీకు ఇవ్వడానికి ఒక డోనర్ని కూడా డాక్టర్ సమీర్ ఏర్పాటు చేశారు. ఒకవేళ ఇది సక్సెస్ కాకపోయినా ప్రాబ్లం లేదు. నీకు కాబోయే భర్త సమీర్ చాలా మంచివాడు. వాస్తవానికి నువ్వు పిల్లలను కనాలనే నిబంధనలేమీ అతను పెట్టలేదు. నీ పరిస్థితి పూర్తిగా అవగాహన చేసుకున్నాకే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. కాకపోతే ఇదంతా కేవలం నీ సంతృప్తి కోసమే. నువ్వు కోరుకున్నదే. నువ్వు బీడు నేలగా మిగిలిపోకూడదు. అందరాడవాళ్లలాగా సుక్షేత్రం అవ్వాలి. సమీర్ పేరెత్తగానే సుదేష్ణ ముఖంలో కదిలిన అసహన వీచిక అభి దృష్టిని దాటిపోలేదు. కుర్చీలో నుంచి లేచి నిల్చుంది సుదేష్ణ. ఆమె అయిష్టతను గమనించనట్లే నటిస్తూ, సరే, ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటే తెల్లారిపోతుంది. పద పద, ఆల్రెడీ వైష్ణవి నిద్రపోకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ సుదేష్ణ భుజాలపై చేయి వేసి నడిపించుకుంటూ వెళ్ళి బెడ్ పైన పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. గది బయటకు వెళ్ళి తలుపులు దగ్గరగా వేస్తూ ఏదో గుర్తొచ్చినట్లు, ఓయ్, నా రెండో పెళ్ళామా, వెళ్ళేటప్పుడు నేను కట్టిన నా తాళిని నాకిచ్చి వెళ్ళు. మళ్ళీ మీ సమీర్కి ప్రాబ్లం అవుతుంది నవ్వాడు. అతను అన్న తీరుకు సుదేష్ణ కూడా పక్కున నవ్వేసింది. హమ్మయ్య, నవ్వింది నా రాక్షసి అంటూ తలుపు వేసేసి తన పడక గదిలోకి వెళ్ళిపోయాడు. గదిలో వైష్ణవి ఓ పక్కకి ఒత్తిగిలి నిద్రపోతుంది. తను పడక మీదకు చేరుకుని లైట్ ఆర్పి బెడ్ ల్యాంప్ వేయబోయి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. కిటికీలోంచి తెల్లని వెన్నెల కిరణాలు సూటిగా వచ్చి వైష్ణవి చెక్కిలిపై పరుచుకున్నాయి. ఆ చీకట్లో మనోహరంగా కనిపిస్తున్న వైష్ణవి ముఖాన్నే చూస్తూ ఉండిపోయాడు అభిరామ్.
సుదేష్ణను ఒకసారి చూసింది కూడా సరిగ్గా ఇలాంటి పాల వెన్నెలలోనే. ఇప్పటికీ సరిగ్గా 2 మాసాల క్రితం రామాపురంలోని సీతమ్మగుట్టలో 10 రోజుల హెల్త్ క్యాంప్కి మిగతా డాక్టర్లతో కలిసి వెళ్ళాడు తను. పగలంతా పేషెంట్స్ ట్రీట్మెంట్స్, సాయంత్రం గ్రామంలో అందరినీ పలకరిస్తూ పర్యటన. మధ్య మధ్యలో వైష్ణవితో, పిల్లలతో ఫోన్లో కబుర్లు సరదాగా గడిచిపోయింది. ప్రతి సంవత్సరం ఇలా డాక్టర్స్ అసోసియేషన్ నుండి కొందరు డాక్టర్లతో కలిసి ఇలాగే కొన్ని పల్లెటూర్లను ఎంపిక చేసుకుని ఉచిత వైద్యాన్ని అందించడానికి క్యాంపులు పెట్టుకుని వెళుతుంటాడు అభిరామ్. అదేమిటో గతంలో తను వెళ్ళి సేవ చేసిన గ్రామాలకు ఈ గ్రామానికి ఏదో ప్రత్యేకమైన తేడా ఉందనిపించింది. భగవంతుడు ఎందుకో ప్రకృతి సొగబులతో అతి ప్రత్యేకంగా తీర్చిదిద్ది ఈ గ్రామాన్ని ఇక్కడి ప్రజలకి ఇచ్చాడా అనిపించేలా అందంగా ఉంది ఊరు. ఆ రోజు పౌర్ణమి. ఎవరో చెప్పారు, ఊరికి తూర్పు దిక్కున ఉన్న కొండల సమూహంలోంచి నురగల తెరగలతో పరుగులు పెడుతూ ప్రవహించే ఓ కొండ వాగుందని. దాన్ని చూడాలంటే వెన్నెల రోజునే చూడాలని. భోజనాలు ముగిశాక స్నేహితులతో కలిసి ఆ కొండవాగును చూద్దామని వెళ్ళాడు అభిరామ్. అక్కడ కనిపించింది. వాగు ఒడ్డున ఉన్న ఇసుక తిన్నెల్లో చంద్రుడు చెక్కిన శిల్పంలా కూర్చుని కృష్ణుని రాకకై వేచి ఉన్న రాధికలా ఒంటరిగా. తను తెల్లని చీరలో ఆమెను చూడగానే వెన్నెలే ఆమెపై నుండి ప్రవహించిపోతుందా అన్నట్లుగా అద్భుతంగా ఉంది ఆమె. వాళ్ళ అలికిడి విని నెమ్మదిగా లేచి వెళ్ళబోయింది. అయ్యయ్యో, కూర్చోండి, మీ ఏకాంతాన్ని భంగం చేసినట్లున్నాము, మేమే వెళ్ళిపోతాం అన్నాడు అభిరామ్. ఆమె ఓ మారు అతనికేసి చూసి నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అంత చీకటిలోనూ ఆమె చూపులోని నైరాశ్యాన్ని, ఆమె నడకలోని నిర్లిప్తతను గమనించాడు అభిరామ్. ఆ మర్నాడు సాయంత్రం సుదేష్ణ నిలయం నుండి అభిరామ్కి పిలుపొచ్చింది. విస్తుపోయాడు తను. తనకి ఇక్కడ ఎవరూ తెలియదు, తననెందుకు పిలిచినట్లు? ఫ్రెండ్స్తో చెప్పి ఆ ఇంటికి బయలుదేరాడు. అదో డూప్లెక్స్ బంగ్లా. 30 గడపలున్న ఆ ఊరంతటిలో అదే పెద్ద బంగళా. పాతకాలపు అభిరుచితో చూడడానికి చాలా బాగుంది. గోడ మీద సుదేష్ణ నిలయం అంటూ పెద్ద అక్షరాలతో చెక్కి ఉంది. గుమ్మంలో అడుగు పెట్టగానే పాలేరు ఎదురొచ్చి వినయంగా లోపలికి తీసుకెళ్ళాడు. అక్కడ హాల్లో ఓ పెద్దావిడ కూర్చుని ఉంది. వయసు 70-80కి మధ్య ఉండొచ్చు. రండి బాబు అంటూ పిలిచింది. తేనీటి సేవనం పూర్తయ్యాక విషయంలోకి వస్తూ, బాబూ, మీ భార్య కూడా ప్రత్యేకంగా ఆడవాళ్లను చూసే డాక్టరు అని తెలిసింది. అమ్మాయి ఇక్కడకు రాలేదా అడిగింది అభిరామ్ని చూస్తూ. అందుకు అభిరామ్ నవ్వుతూ, అవునండి, నా భార్య వైష్ణవి గైనకాలజిస్టు. ముంబైలో జాతీయ స్థాయి డాక్టర్ల సమావేశం ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళింది. అందువలన తను ఇక్కడికి రాలేదు. ఏం, ఇంట్లో ఎవరికైనా ఏదైనా సమస్య ఉందా అడిగాడు. అవును బాబు, నా మనవరాలు సుదేష్ణ. చాలా రోజులుగా అది మనిషిలా లేదు. అందరి ఆడపిల్లల్లా కాకుండా భగవంతుడు దాని తలరాత మార్చి రాశాడు. దాని దౌర్భాగ్యాన్ని చూడలేక కన్న తల్లిదండ్రులిద్దరూ దిగులుతో కన్ను మూశారు. ఆవిడ గొంతు జీరబోయింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా మళ్ళీ చెప్పింది. వాళ్ళు పోయి 5 సంవత్సరాలు దాటింది. అప్పటి నుండి అది మన లోకంలో లేదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఒంటరిగా ఉంటుంది. ఎవరి మాట వినదు. ఎవరితో మనసు విప్పి మాట్లాడదు. ఎందరో డాక్టర్ల దగ్గర చూపించాము. పరిస్థితిలో మార్పు లేదు. దాని తండ్రి దానికి రాసిచ్చిపోయిన పొలాలు, తోటలు ఎన్ని ఉంటే ఏం, ఎంతెంత ఆస్తులు ఉంటే ఏం, ఎంత పెద్ద చదువు చదివితేనేం, దాని మనసులో ఉన్న ఆ దిగులును తీసివేయలేనప్పుడు మధ్యలో కొంచెం ఊపిరి పీల్చుకుని చెప్పింది. ఈ మధ్య 1-2 సార్లు ఆత్మహత్యకు పాల్పడింది. సమయానికి చూసాం కాబట్టి బతికించుకున్నాం. ఎక్కువ కాలం దాన్ని కాపాడుకోలేమోనని భయంగా ఉంది. ఉన్న నేనొక్కదాన్ని హరీమంటే దాన్ని చూసే దిక్కులేరు. బోరున ఏడ్చింది. అభిరామ్ కంగారు పడ్డాడు. అమ్మా ప్లీజ్, మీరు బాధపడకండి, అన్నీ సర్దుకుంటాయి. ఇంతకు తనకున్న సమస్య ఏమిటో మీరు స్పష్టంగా చెప్పలేదు అన్నాడు. సమస్య అది అతనితో చెప్పడానికి సంశయిస్తున్నట్లు ఓ క్షణం ఆగింది. అది అర్థం చేసుకున్న అభిరామ్, సరే, ఒకసారి నేను ఆమెతో మాట్లాడవచ్చా
అడిగాడు. సరేనన్నట్లు తల ఊపిందామె కళ్ళు తుడుచుకుంటూ. మేడ మీద గదిలోకి అడుగుపెట్టిన అభిరామ్ కిటికీ దగ్గర శూన్యంలోకి చూస్తూ నిలబడి ఉన్న ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు. నిన్న రాత్రి వెన్నెల్లో కనపడిన అమ్మాయి తను. వయస్సు 22, 23 ఉండవచ్చు. పెద్ద బొట్టు, ముచ్చటైన ముఖవర్చస్సు, పొడుగు జడ, నీలిరంగు కాటన్ చీరలో వయసుకు మించి హుందాగా కనబడుతోంది. కానీ ఇంద్రధనస్సులా వంపు తిరిగిన ఆ కనుబొమ్మల కింద ఉన్న విశాలమైన కళ్ళని చూస్తే నిజంగా నిరాసక్తిగా ధైర్యం కూడగట్టుకుని ఉన్నాయి. ఆమె తనని చూడగానే హాయ్ సుదేష్ణ గారు, బాగున్నారా? నవ్వుతూ పలకరించాడు అభిరామ్ తనదైన శైలిలో. నిన్న రాత్రి కొండవాగు దగ్గర మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు మా మీద కోపమేమీ రాలేదు కదా? క్యాజువల్గా అడిగినట్లు అడిగాడు. తను మౌనంగా తల వంచుకుని నిలబడింది. ఓకే, మీకు కొంచెం సుస్తీగా ఉందని మీ బామ్మగారు చెప్పారు. ఒకసారి ఇలా వచ్చి కూర్చుంటే చెక్ చేసి వెళ్తాను అన్నాడు. అక్కడున్న సోఫాలో కూర్చుంటూ ఏమనుకుందో అక్కడి నుండి కదలి వచ్చి అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది సుదేష్ణ. ఆమె చేతిని తీసుకుని నాడీ చెక్ చేస్తూ ఏమిటి ప్రాబ్లం, జ్వరమా అని అడిగాడు. కాదు, ఆబ్సెన్స్ ఆఫ్ యూట్రస్. గర్భసంచి లేకుండానే పుట్టాను. ఆకారానికే తప్ప వివాహానికి మాతృత్వానికి పనికిరాను చెప్పింది నేలను చూస్తూ. ఉలిక్కిపడ్డాడు అభిరామ్. కొంచెం సేపు ఆ గదిలో నిశ్శబ్దం. కొన్ని క్షణాల పాటు అతడి మెదడు పనిచేయడం మానేసింది. క్రింద మా బామ్మ మీతో చెప్పిందంతా విన్నాను. ఆమె చెప్పలేకపోయిన అస్పష్టమైన విషయం ఇదే. ఐయామ్ బార్న్ అన్ప్రొడక్టివ్ మళ్ళీ చెప్పింది. గొంతులో చిన్నపాటి వణుకు. తొణుకు లేకుండా నిబ్బరంగా చెబుతున్న సుదేష్ణ వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. ఇంత అందమైన అమ్మాయికి ఇంత భయంకరమైన సమస్య. సుదేష్ణ నెమ్మదిగా లేచి వెళ్ళి బీరువాలోని తన మెడికల్ రిపోర్ట్స్ తీసుకొచ్చి అభిరామ్ చేతిలో పెట్టింది. MRKH సిండ్రోమ్ స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేసే ఒక రుగ్మత. ఇది గర్భాశయం అభివృద్ధి చెందని లేదా హాజరు కాని పరిస్థితిని సూచిస్తుంది. వయస్సుతో పాటు పెరగవలసిన శరీరంలోని అన్ని భాగాలు నార్మల్గానే అభివృద్ధి చెందిన లైంగిక వాంఛలు తక్కువ లేదా పూర్తిగా ఉండకపోవచ్చు. ఋతుస్రావం, గర్భధారణ అనేవి జరగవు. స్త్రీ అంటేనే అమ్మ. ఆ అమ్మతనమే తనలో లేదనే చేదు నిజం స్త్రీ మనస్సు మీద విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. తను ఒక మగాడికి భార్య కాలేనని, సమాజంలో ఒక తల్లిని కాలేనని తెలిసినప్పుడు స్త్రీలు పొందే ఆత్మన్యూనత వారిని పిచ్చివారిగా మార్చడము, తీవ్రమైన డిప్రెషన్కి గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించడమో జరుగుతుంది. వివాహమై గొడ్రాలిగా పిలిపించుకోవడం వివాహితల సమస్య అయితే, అసలు వివాహానికే పనికి రాకపోవడం అనేది ఈ తరహా అవివాహితలు అనుభవించే సమస్య. ప్రస్తుతం సుదేష్ణ కూడా అదే స్థితిలో ఉందని అభిరామ్కి అర్థమైంది. కానీ ఆమెను కన్విన్స్ చేయడానికి అతని దగ్గర మాటలు లేవు. కానీ ఆమెకు ఏదో ఒకటి చెప్పాలి. అప్పటి వరకు ఎవరికీ రెస్పాండ్ కాని వ్యక్తి తనకు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం ఓ రకంగా తన కౌన్సిలింగ్ ప్రారంభించడానికి ఓ అవకాశం ఇచ్చినట్లే అయ్యింది. రిపోర్టులు పక్కకు పెట్టి అడిగాడు. మీకు ఈ పరిస్థితి గురించి ఇంత వివరంగా తెలిసినప్పుడు, ఇదే జీవితమని అర్థమైపోయినప్పుడు ఇంకా బాధపడటం ఎందుకు? మీ చేతుల్లో లేని దానికోసం మీరేం చేయగలరు? అయినా వైద్య రంగం ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది. ఈరోజు అసాధ్యమైనది ఇంకొన్ని సంవత్సరాలకైనా సుసాధ్యం అవ్వచ్చు. ప్రస్తుతం మీ రిపోర్ట్ సూచిస్తున్న ఈ రుగ్మత ప్రాణాంతక వ్యాధి కాదు కదా. జీవితపు చివరి క్షణాల్లో ఉన్నవారు కూడా వాళ్లకు మిగిలి ఉన్న ఆ కొద్ది రోజులను చేజార్చుకోకూడదని తపన పడుతున్న ఈ రోజుల్లో మీరెందుకు డిప్రెషన్లోకి లోనవుతున్నారు? చెబుతున్నది ఓ క్షణం ఆపి ఆమె వంక చూశాడు. ఆమె తన మాటలు వింటుందని నమ్మకం కలిగాక మళ్ళీ కొనసాగించాడు. జీవితం మనకు భగవంతుడిచ్చిన వరం. మీ సమయాన్ని, ఆలోచనలను ఈ సమస్య నుండి మళ్లించండి. వేరే సామాజిక సేవలపై మీ దృష్టిని నిలపండి. అప్పుడు మీ ఒంటరితనాన్ని మీరు పూర్తిగా మరచిపోగలరు. మీ జీవితానికి మీరే సార్థకతను చేకూర్చుకోగలరు. ఇంకేదో చెప్పబోయాడు. హఠాత్తుగా అతని మాటలకు అడ్డు తగులుతూ, ఇప్పుడు నన్నేం చేయమంటారు డాక్టర్ గారు? సన్యసించి ప్రజలకు ముక్తిని బోధించాలా? సంఘసేవ చేస్తూ మరో మదర్ తెరిస్సాను కావాలా? నా తోటి ఆడవాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకుని భర్త పిల్లలతో హాయిగా కాపురాలు చేసుకుంటుంటే
నేను మాత్రం సమాజ సేవ చేస్తూ దేశాన్ని ఉద్ధరిస్తూ ఓ సంఘ సంస్కర్తగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని వీధి వీధిలో నా శిలా విగ్రహాలు పెట్టించుకోవాలా? సూటిగా అడిగింది. అప్పటి వరకు మౌనంగా నెమ్మదిగా కనిపించిన ఆమె ఒక్కసారిగా తలెత్తి అలా ప్రశ్నిస్తుందని అభిరామ్ ఊహించలేదు. తన తప్పేమిటో అతనికి అర్థమైంది. ఇప్పటి వరకు అందరూ ఇలాంటి మాటలే చెప్పి చెప్పి విసిగెత్తించి ఉంటారు. ఆ మాటలకు తానెంత విరక్తి చెందిందో ఆమె అతడిని ప్రశ్నించిన విధానమే చెబుతోంది. చివరికి తను కూడా ఇలాగే చెప్పడానికి ప్రయత్నించాడు. తిరిగి సుదేష్నే మాట్లాడింది. నేను ఇలాంటి జీవితాన్ని కోరుకోలేదు డాక్టర్ గారు. నాకు అలా మోడ్లా బతకాలని లేదు. అందరూ ఆడవాళ్ళలాగే నాకు వివాహం చేసుకోవాలని ఉంది. నేను ఓ గృహిణిలా జీవించాలని ఉంది. పిల్లలకు తల్లిని కావాలని ఉంది. వారి నీడలో నా శేష జీవితం గడిపేయాలని ఉంది. ఈ ఊరికి ఇంకా నేను బీడునని తెలియదు. బయటకు వెళ్ళినప్పుడు ఇంకెప్పుడు పెళ్ళి అంటూ ప్రశ్నించే ఊరి వాళ్ళ పలకరింపులు ఇంకా పెళ్ళి కాలేదా అన్నట్లు మెడలో పసుపు తాడును కాళ్ళ వేళ్లకు మెట్టెలను వెతికే కొత్తవారి సూదుల్లాంటి చూపులు. తల్లి తండ్రి లేరు, ఇంకెవరు తీసుకుంటారామె బాధ్యత అంటూ పలికే జాలి మాటలు భరించడం నా వల్ల కావడం లేదు. నాది స్వార్థమే అని నాకు తెలుసు. కానీ నేను పుట్టి పెరిగిన ఈ పరిస్థితుల్లో, నేను ఉంటున్న ఈ గ్రామం పరిధిలో నా జీవితం గురించి ఇలా ఆలోచించడమే నాకు తెలుసు. స్త్రీగా ఇది నాకున్న హక్కు. నా హక్కును నిర్దాక్షిణ్యంగా కాలరాయడానికి ఆ భగవంతుడికి కూడా అధికారం లేదు. అందుకే నేను కోరుకున్న జీవితం నాకు లభించనప్పుడు నాకు దొరికిన ఈ నచ్చని జీవితం నాకు వద్దు స్థిరంగా చెప్పింది. ఆమె మాటల్లో వాస్తవం ఉంది. కానీ పరిష్కారం మరణాన్నే ఆశ్రయించడం అతనికి నచ్చలేదు. వివాహం పెద్ద సమస్యే కాదు సుదేష్ణ గారు. మీ పరిస్థితి తెలిసి మిమ్మల్ని అర్థం చేసుకున్న వారెవరైనా తప్పక వస్తారు. మిమ్మల్ని పెళ్లాడతారు. కాకపోతే సమయం కోసం నిరీక్షించాలి. అంతేకాని అర్థాంతరంగా జీవితాన్ని ముగించుకోకూడదు. అది పిరికివాళ్ల చర్య. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలాయి. ఎవరొస్తారు? ఎప్పుడొస్తారు? నా గురించి ఎప్పటికీ అర్థం చేసుకుంటారు? అలా ఎంతకాలం ఎదురు చూడాలి? సిగ్గు విడిచి ప్రతి కనిపించిన మగాడి ముందు చేయి చాచి నాకు జీవితాన్నిమ్మని ఎలా అడుక్కోవాలి? అయినా ఫలించని గొడ్డుమోతు చెట్టుని ఇంటి వాకిట్లోనే ఉంచుకోలేము. అలాంటిది తన వంశాభివృద్ధి చేయలేని, అసలు తనకు శారీరక సుఖాన్ని ఇవ్వలేని ఆడదాన్ని ఏ మగాడు కోరి చేసుకుంటాడండి? ముఖాన్ని రెండు అరచేతుల్లో దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. అభిరామ్ హృదయం కదిలిపోయింది. ఆమెను చూస్తూ అనునయంగా అన్నాడు. పెళ్ళంటే ఆ రెండు మాత్రమే అనుకోవడం తప్పు. మనసును ఇష్టపడి చేసుకునే మగాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. చివ్వున తల ఎత్తింది. ఆమె కళ్ళల్లో ఒక విధమైన ఉక్రోషం. ఎవరున్నారు డాక్టర్ గారు? ఒక్కరిని చూపించండి. పోనీ ఇది చెప్పండి. అతనికి భార్య ఉన్నా పర్వాలేదు. అతని కుటుంబంలో భాగస్వామ్యాన్ని అడగను. అతని ఆస్తిలో చిల్లగవ్వ నాకు అక్కర్లేదు. పిల్లలు సంసారం నాకెలాగూ రాసి పెట్టలేదు. కాబట్టి అతడు నాతో కలిసి జీవించాల్సిన అవసరం కూడా లేదు. కేవలం దైవసాక్షిగా నా మెడలో తాళి కట్టి నేనుంటున్న ఈ సమాజంలో ఒకే ఒక్క రోజు నా భర్తగా నిలబడే వ్యక్తి కావాలి. తీసుకురాగలరా? ఎవరో? ఎందుకు? మీరు చేసుకోగలరా? మీకు ఉపయోగపడని నా శరీరాన్ని కాకుండా నా మనసును ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకుని ఒక్కరోజు నాకు భర్త కాగలరా? ఆవేశంగా అనేసింది సుదేష్ణ. ఆ చివరి మాటలకు గదిలో ఒక్కసారి గాలి స్తంభించినట్లయింది. అభిరామ్ నోటి నుండి మాట రాలేదు. ఆమె అలా అడుగుతుందని అతనికే కాదు, ఆ క్షణం తనలా నోరు జారుతుందని సుదేష్ణకు కూడా తెలియలేదు. బస్టాండులో బస్సు హైదరాబాద్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ప్లాట్ఫామ్ మీద నిలబడి ఏవో తన వైపే చూస్తున్న సుదేష్ణను చూశాడు అభిరామ్. వివాహం అనేది స్త్రీకి ఎంత నిండుతనాన్ని, ఎంతటి ఆత్మవిశ్వాసాన్ని, సంతృప్తిని ఇస్తుందో సుదేష్ణను చూస్తుంటే తెలుస్తుంది. మెడలో పచ్చని పసుపు తాడు, పారాణి పాదాలకు వెండి మెట్టెలు, నుదుట సింధూరం, కళ్ళల్లో ఏదో తెలియని కొత్త కాంతి. ఆనాడు వెన్నెల్లో నిరాశా నిస్పృహలతో కనబడిన సుదేష్ణ, ఆ రోజు గదిలో ఏడుస్తూ తనతో వాదించిన సుదేష్ణ, ఈరోజు తన భార్యగా గర్వంగా నిలబడిన ఈ శ్రీమతి సుదేష్ణ అభిరామ్ ఒకరేనా అన్నట్లు ఉంది. ఏమిటలా చూస్తున్నారు? అడిగింది నవ్వుతూ. ఏమీ లేదు. నువ్వు కోరుకున్నట్టు నువ్వు అడిగిన మంగళసూత్రాన్ని ఇచ్చాను.
నీ ఊరిలో నీ వారి మధ్య నీ భర్తగా నిలబడ్డాను. అదే పనిగా నాకు మాట ఇచ్చినట్లు నేను ఎప్పుడూ ఏది చెప్పినా వినాలి, చేయడానికి సిద్ధపడాలి. ఓకేనా? గుర్తు చేశాడు. సరే, మనస్ఫూర్తిగా తల ఊపింది. అభిరామ్ ఆ రోజు ఎందుకలా మాట తీసుకున్నాడో, అతని మనసులో ఏముందో సుదేష్ణకి తెలియలేదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఆ క్షణం కనబడలేదు. అతడు హైదరాబాద్ వెళ్ళిపోయిన 20 రోజులకి సుదేష్ణని హైదరాబాద్ బయలుదేరమని ఫోన్ చేశాడు. బ్యాగ్తో రైలు దిగిన సుదేష్ణని రిసీవ్ చేసుకోవడానికి అభిరామ్, వైష్ణవి ఇద్దరూ వచ్చారు. పార్వతీ పరమేశ్వరుల్లా ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా ఉన్న ఆ భార్యాభర్తలను చూసేసరికి సుదేష్ణ ముఖంలో వెలుగు తగ్గింది. రా సుదేష్ణ, ప్రయాణం బాగా జరిగిందా? నవ్వుతూ ఆమె చేతిలోని ట్రావెలింగ్ బ్యాగ్ను తీసుకుని చనువుగా సుదేష్ణ చేతిని పట్టుకుని కారులో కూర్చోబెట్టి తను ఆమె పక్కనే కూర్చుంది వైష్ణవి. ఇంటి దగ్గర కారు దిగుతూనే ఇంద్రభవనంలా ఉన్న అభిరామ్ ఇంటిని విప్పార్చి చూసింది సుదేష్ణ. ఇంత గొప్ప వ్యక్త ఓ సామాన్యుడిలా తన మాటలకు తల ఒగ్గి తన మెడలో తాళి కట్టింది. లోపలికి వెళ్ళాక హాల్లో ఎదురుగా గోడ మీద ఉన్న పెద్ద ఫోటోలో భార్యాభర్తలతో పాటు 5-6 ఏళ్ల వయసున్న 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు మా పిల్లలు. ఊటీలో వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుండి చదువుకుంటున్నారు, చెప్పింది వైష్ణవి ఓ గదిని చూపిస్తూ. ఈ రాత్రికి తిని రెస్ట్ తీసుకో. రేపు ఉదయం మనం హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. నీకేం కావాలో అన్నీ అదిగో ఆ యాదమ్మ చూసుకుంటుంది, చెప్పింది. సుదేష్ణకి ఏమీ అర్థం కాలేదు. తనని ఎందుకు రమ్మన్నాడు, ఏం చేయబోతున్నాడు, అంతా అగమ్యగోచరంగా ఉంది. దానికన్నా ముందు గుండెను నలిపేసే ప్రశ్న, అతని భార్యకి తన గురించి ఏమని చెప్పాడు? ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళేసరికి వైష్ణవి అభిరామ్కి ఇడ్లీ ముక్కలు, చట్నీ అద్ది తినబెడుతోంది. వాళ్ళిద్దరిని అలా చూడగానే సిగ్గుపడి సుదేష్ణ వెనక్కి వెళ్ళబోయింది. వెంటనే అభిరామ్, ఏమేయ్ సుధీ డార్లింగ్, ఇది మాకు మామూలే, వచ్చేయ్, కేకేశాడు. తను ఇబ్బందిగా వెళ్ళి కూర్చుంది. ఆ రోజు ఆవేశంలో అభిరామ్ని ఛాలెంజ్ చేసినట్లు మాట్లాడిందే కానీ అతడికి ఓ కుటుంబం ఉంటుందని తనెందుకు ఊహించలేదు? తనెంత తప్పు చేసిందో ఇప్పుడు తెలిసింది. అతనితో ఎంత పెద్ద నేరం చేయించిందో అర్థమైంది. సుదేష్ణ, నీ రిపోర్ట్స్ చూశాను. ఈ స్థితిలో ఒక స్త్రీ కేవలం సహాయక పునరుత్పత్తి ద్వారా మాత్రమే పిల్లలను పొందగలదు. యుట్రస్ ట్రాన్స్ప్లాంటేషన్, గర్భసంచి మార్పిడి వైద్య విధానంలోనే ఒక కొత్త ప్రయోగం. ఇటీవలే దానిని ఒక 21 ఏళ్ల యువతికి పూణేలోని గెలాక్సీ కేర్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. గర్భసంచిని స్వీకరించిన మహిళ గర్భం దాల్చాలంటే 1 ఏడాది పాటు వేచి ఉండాలి. అప్పట్లోగా ఆమె శరీరం నూతన గర్భాశయానికి అలవాటు పడుతుంది. కోరుకున్న సంఖ్యలో పిల్లలు పుట్టిన తర్వాత గ్రహీతల శరీరం నుంచి గర్భాశయాన్ని తొలగిస్తారు. గర్భసంచి లేకుండా సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న మహిళలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది ఉన్నట్లు ఓ అంచనా. వాళ్ళందరికీ ఈ గర్భసంచి మార్పిడి ఓ వరం లాంటిది. ఆ తరహా ఆపరేషన్కు తాము సిద్ధమని 21 మంది మహిళలు పూణే ఆసుపత్రిలో రిజిస్టర్ చేయించుకోవడం గొప్ప విషయం. ఈ గర్భసంచి మార్పిడికి నీ హెల్త్ కండిషన్ సపోర్ట్ చేస్తుంది. నీ విషయం పూణే డాక్టర్లతో మాట్లాడాము. ఈరోజు కొన్ని టెస్టులు చేసి పూణేకి పంపించాలి. ఆ తర్వాత కొన్ని రోజులు నిన్ను అబ్జర్వేషన్లో ఉంచాలి. కాబట్టి మీ బామ్మగారికి ఫోన్ చేసి ఓ 1 నెల రోజుల వరకు రానని చెప్పేసి రెడీ అయిపో, హాస్పిటల్కి వెళ్దాం, చెప్పింది వైష్ణవి. అయోమయంగా అభివంక చూసింది సుదేష్ణ. ఓ చిన్న చిరునవ్వి నవ్వి లేచి తన గదిలోకి వెళ్ళిపోయారు. టెస్టులు ముగిశాయి. పూణేకి పంపించడం జరిగింది. సమీర్ అనే డాక్టర్ తన కోసం ప్రత్యేకంగా వచ్చాడు. ఎందుకో అతను కేవలం ట్రీట్మెంట్ కోసం రాలేదని వాళ్ళ మాటల్లో అర్థమైంది. తనకు సంబంధం లేకుండానే, తన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే, తననేమీ అడగకుండానే ఇక్కడ ఏవేవో జరిగిపోతున్నాయి. ఇదంతా ఎందుకని అభిని ఒంటరిగా కలిసి అడిగే అవకాశం దొరకడం లేదు. అతడితో మాట్లాడడానికి కూడా సంశయంగా ఉంది. వైష్ణవిని చూస్తే ఎక్కడ అపార్థం చేసుకుంటుందో అని. ఎలాగోలాగా ఆ రాత్రి బాల్కనీలో ఒంటరిగా కూర్చొని ఏదో బుక్ చదువుకుంటున్న అభి దగ్గరకు వెళ్ళి అడిగింది. అసలేం జరుగుతోంది? నాకిప్పుడు ఈ ఆపరేషన్ ఎందుకు? నేను అడిగానా? అభి నవ్వి చనువుగా ఆమె 2 చేతులు పట్టుకుని ఎదురుగా కుర్చీలో కూర్చోబెట్టుకున్నాడు. ఆ రోజు నేనేం చెబితే అది వింటాను, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటానన్నావు. అవునన్నట్లు చూసింది సుదేష్ణ.
చొరవగా ఆమె మెడలోని తాళిని తన చేతుల్లోకి తీసుకుని చెప్పాడు. నా భార్య బతికే ఉండగా ఆమెను మోసగించి చట్టాన్ని వ్యతిరేకించి నా పరువు ప్రతిష్టలు పణంగా పెట్టి ఈ మంగళసూత్రాన్ని ఆ రోజు నీ మెడలో ఎందుకు కట్టానో తెలుసా? ఆ రోజు నువ్వు వేసిన ప్రశ్నలకు పౌరుషంగా సమాధానం ఇవ్వాలని కాదు, మగవాడికి స్త్రీ శరీరం మాత్రమే కావాలని నీ అపోహను తొలగించాలని. అంతేకాదు, ఈ హక్కుతో నువ్వు పొందలేకపోయిన నీ జీవితాన్ని, నువ్వు శాశ్వతంగా కోల్పోయిన నీ భవిష్యత్తును నీకు తిరిగి ఇవ్వాలని. ఒక డాక్టరుగా ఈ మంగళసూత్రం అనే మెడిసిన్తో నీలో పేరుకుపోయిన డిప్రెషన్కి ట్రీట్మెంట్ ఇవ్వాలని. ఒక స్త్రీ మెడలో ఎవరైతే ఈ మంగళసూత్రం కడతాడో అప్పటి నుండి అతడే ఆమెకు భర్త, తండ్రి, సోదరుడు, తనయుడు అన్నీ. కానీ వైష్ణవి, భర్తగా నా ధర్మాన్ని వీడి నీకు భర్తను కాలేను, కానీ తండ్రిని కాగలను. నీ తండ్రే బతికి ఉంటే నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతురాలయ్యే ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టేవాడు కాదు. ఈరోజు నీ బాధ్యతను స్వీకరించిన నేను అంతే. ఇప్పుడు ఈ ఆపరేషన్ వలన నీ శరీరం మాతృత్వానికి సిద్ధమవుతుంది. సమీర్తో వివాహం నీ జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది. ఆ రోజు నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు నీ ముందుంది చెప్పాడు. అప్పటి వరకు మౌనంగా వింటున్న సుదేష్ణ చివ్వున తలెత్తింది. సమీర్ డాక్టర్ అందుకోసం వచ్చాడా? అంటే నేను ఇంకో పెళ్లి చేసుకోవాలా? ఇంకో పెళ్లి కాదు సుధీ, సమీర్తో జరగబోయేది అసలైన పెళ్లి. మన ఇద్దరికి జరిగింది పెళ్లి కాదు, అది ఒక బాధ్యత, ఒక ఒప్పందం. సుదేష్ణ అయిష్టంగా లేవబోయింది. సుధీ, నాకు మాట ఇచ్చావు చెప్పాడు అభిరామ్. సుదేష్ణ మరి మాట్లాడలేదు. అంతే. వారం తిరగకుండానే పూణే డాక్టర్ల నుండి అప్రూవల్ రావడం, ఆపరేషన్కి సంబంధించిన బాధ్యత అంతా ముంబైలో ఉన్న సమీర్ తీసుకోవడం, ఆమె ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం చకచకా జరిగిపోయాయి. తెల్లవారితే ప్రయాణం. అభి సుదేష్ణ కనిపించడం లేదు. తన గదిలో ఈ ఉత్తరం ఉంది. వైష్ణవి హడావిడిగా నిద్రలేపింది. కంగారుగా నిద్రలేచిన అభిరామ్ కళ్ళద్దాలు పెట్టుకుని ఆ ఉత్తరం తెరిచాడు. డాక్టర్ గారు, పసుపు తాడుకు పవిత్రతను ఇచ్చి తండ్రిలా బాధ్యతను మోస్తూ నా కోసం మీరు ఇంత చేస్తే హిందూ స్త్రీగా అదే మంగళసూత్రానికి నేను కట్టుబడి ఉండలేనా? ఒకసారి మెడలో మాంగల్యం పడితే తన చివరి వరకు ఉండాలనే సాంప్రదాయంలో పుట్టి పెరిగిన స్త్రీని నేను. అలాంటిది ఒంటి మీద దుస్తులు మార్చినట్లు అలిని తీసేసి మరో పసుపు తాడును మెడలో కట్టించుకోగలనా? ఒక డాక్టర్గా మీకు నేను పేషెంట్ను కావచ్చు, కానీ నాకు బ్రతుకునిచ్చి ఒక గృహిణిగా ఈ సమాజం ముందు నిలబెట్టిన దేవుడు మీరు. ఈ జన్మకు ఇది చాలు. తనకు మాత్రమే సొంతమైన తన భర్త జీవితంలోకి బలవంతంగా ప్రవేశించిన స్త్రీని కూడా అమ్మలా ఆదరించిన ఆ మహాతల్లికి నమస్కారాలు. వృత్తి ధర్మానికి విలువనిచ్చి నాలాంటి అభాగ్యులను ఆదరించే దేవతామూర్తుల కుటుంబం నాది అనే తృప్తితో జీవితాంతం బతికేస్తాను. ఇక సెలవు. భార్యాభర్తల ఇద్దరి మధ్య నిశ్శబ్దం నెలకొంది. చాలాసేపటి తర్వాత ఓ వారం రోజులు సెలవు పెట్టి మనం మన ఊరికి వెళదామా? అదే రామాపురం, మీ రెండో పెళ్ళాం సుదేష్ణ దగ్గరికి. కొంటెగా నవ్వింది వైష్ణవి. విస్తుపోయి చూశాడు అభిరామ్. ఆ తర్వాత తను నవ్వేశాడు. బాచిగారు రచించిన పసుపు తాడు కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరి దాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్డ్. అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy.